కర్నూలు జిల్లా చిప్పగిరిలో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామా సృష్టించారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరూపాక్షిని అక్రమ అరెస్ట్ చేశారు పోలీసులు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే వీరూపాక్షి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారు. ఎమ్మెల్యే కుమారుణ్ణి కూడా అక్రమ అరెస్ట్ చేశారు. వీరూపాక్షి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్కులు ఎత్తుకువెళ్లారు పోలీసులు. ఎమ్మెల్యే వీరూపాక్షిని చిప్పగిరి పిఎస్కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో కర్నూలు జిల్లా సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై అర్ధరాత్రి వెన్నుపోటు పార్టీ మూకలు దాడికి తెగబడ్డాయి. దీంతో నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు గురునాథ్, శేఖర్, సుధాకర్, నాగరాజు, శివ తనపై దాడి చేశారని గిరి ఎమ్మెల్యే వీరూపాక్షికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి జరిగిన దాష్టికాన్ని ప్రశ్నించేందుకు సోదరుడు శ్రీరాములు ఇతర కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వెళ్లారు. వీరిపైన వెన్నుపోటు పార్టీ గుండాలు దాడికి తెగబడ్డాయి. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమ చేయి విరిగిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎమ్మెల్యే వీరూపాక్షిని అరెస్ట్ చేయడానికి గల కారణాలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమైనా సెక్షన్లను ఏమైనా నమోదు చేశారా? కార్తీక్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొదటగా టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను. ఇదే తరహాలో ఏదైతే గిరి మీద దాడికి పాల్పడడం జరిగింది. అతన్ని పరామర్శించడానికి వెళ్లిన వీరూపాక్షిపై పథకం ప్రకారంగా ఈ యొక్క పచ్చమూకలు ఒక 100 మందికి పైగానే రాళ్లని ఏర్పాటు చేసుకొని అతనిపై ఎమ్మెల్యే మీద దాడికి పాల్పడడం జరిగింది. ఇంత జరుగుతున్నా రక్షించాల్సింది ఆ యొక్క శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీసులే కాబట్టి వీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు తిరిగి ఎమ్మెల్యే వీరూపాక్షి మీదనే దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గ్రామంలో నువ్వు రావటం వల్లనే ఈ పూర్తి స్థాయిలో యొక్క ఉద్రిక్త వాతావరణం నెలకొంది, గలాటాలు కావడానికి నువ్వే కారణం అంటూ తిరిగి అతని మీదనే కేసు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో అర్ధరాత్రి దాకా యొక్క పోలీస్ స్టేషన్ లోనే బైఠాయించిన వీరూపాక్షి ఇంటికి వెళ్ళిన సమయంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో ఒక 15 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలతో 40 మందికి పైగా పోలీసులు ఆ యొక్క నివాసానికి చేరుకొని అతని నివాసం యొక్క తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి దౌర్జన్యంగా అతన్ని అరెస్ట్ చేశారు. అంటే పోలీసుల యొక్క వర్షన్ ఏ విధంగా ఉంది అంటే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వాళ్ళ టీడీపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగానే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అదే తరహాలో ఈ రోజు ఎమ్మెల్యే వీరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అతని మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు అతని తనయుడు చంద్రశేఖర్ మీద కూడా ఈ యొక్క కేసులు బనాయించి ఇద్దరిని 2 గంటల 45 నిమిషాలకు పోలీసులు దౌర్జన్యంగా అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మొదటి నుండి ఈ యొక్క పోలీసుల యొక్క తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పరచడే ఉంది. పోలీసులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వారు చెప్పిన విధంగానే అక్రమ కేసులు బనాయించి వీరిని ఇబ్బంది పెడుతున్నారంటూ పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్తున్నది. అయినప్పటికీ కూడా పోలీసులు వారి యొక్క తీరును మార్చుకోకుండా ఇటువంటి అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు తిరిగి తమ మీదనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మండిపడుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే యొక్క అరెస్టుతో పూర్తి స్థాయిలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క చిప్పగిరికి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలీసులు అక్రమ అరెస్టులను ఖండిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కర్నూలు జిల్లాలో పూర్తిగా ఈ యొక్క అరాచకాల వల్లనే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తమ పార్టీ కార్యకర్తను రక్షించడానికి అతన్ని అండగా నిలబడడానికి తనను పరామర్శించడానికి వెళ్లిన నేపథ్యంలో ఎమ్మెల్యేని కూడా చూడకుండా ప్రోటోకాల్ అనేది కూడా పాటించకుండా అతని మీదనే దాడికి పాల్పడ్డారు, అతని మీదనే అక్రమ కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి
పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, తాము ఎదుర్కొంటాము, ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా నిలబడతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఈ ఎమ్మెల్యే వీరుపాక్షిది అనేది కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇదే తంతు కొనసాగుతూనే ఉంది. అక్రమ కేసులు పెట్టడము, వారిని అక్రమ అరెస్టులు చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా వారి మీదనే రైట్ దాడికి కూడా లోకేష్ మీరు మాకు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు ఎమ్మెల్సీ మధుసూదన్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ప్రశ్నించే వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది వెన్నుపోటు పార్టీ అనడానికి ఇదొక మరో ఉదాహరణ అనుకోవచ్చా? అండ్ కర్నూలులో అర్ధరాత్రి జరిగిన ఈ హై టెన్షన్ గురించి కానీ, లేకపోతే ఎమ్మెల్యే వీరుపాక్షి గారిపై చేసిన అక్రమ అరెస్ట్ గురించి మీ స్పందన ఏంటి సార్? సార్ ఇది మరీ చాలా దారుణమైనటువంటి విషయం సార్. అంటే తెల్లవారుజామున రెండు గంటల 50 నిమిషాలకు తీసుకుపోవడం అనేటువంటిది, అది ముఖ్యంగా వారి అబ్బాయిని తాళాలు పోగొట్టి తీసుకువెళ్ళడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే ఖచ్చితంగా పోలీసు వారి రాజ్యం ఏలుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. అంటే ఒక ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసే ముందు అట్లీస్ట్ అంటే అందరూ ప్రజలు నిద్రపోయేటప్పుడు ఆ టైంలో అంత అరాచకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సార్. ముఖ్యంగా ఈరోజు చూస్తా ఉంటే ఆలూరు నియోజకవర్గంలో గత నెల రోజుల నుంచి కూడా ఏదో రకమైనటువంటి ఇష్యూ ఈ రోజు జరుగుతా ఉంది. ఈ రోజు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులను వేధించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం సార్. సార్ అంటే ఘర్షణ జరిపిన వాళ్లపై ఇప్పటి వరకు కేసెస్ నమోదు కాలేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి అండ్ ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారండి? సార్ ఈ ప్రశ్నించడానికే వెళ్ళారు సార్ వీరు. ఎమ్మెల్యే గారు ప్రశ్నించడానికి వెళ్తే అక్కడ ఈ సమస్య ఉత్పన్నమయ్యేసి ఇప్పుడు వీరి మీద కేసు పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు ఎవరైతే వారు గొడవ చేశారో వారి మీద ఇంతవరకు కేసు పెట్టలేదని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారిని విపక్ష గారిని తీసుకెళ్లిపోయి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవడం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం సార్ ఇది. సార్ మధుసూదన్ గారు, పోలీసులు ఒకటే చెప్తున్నారు ఏంటి అంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా అక్కడికి వచ్చారు, మీ వల్లే మొత్తం అంతా ఈ సిచ్యువేషన్ జరిగిందన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్ళిపోయి ఆయన అరెస్ట్ చేయడం అనేది దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇది ప్రోటోకాల్ ప్రకారమే జరిగిందంటారా? పోలీసులు అట్లా చేశారంటారా? ప్రోటోకాల్ ప్రకారం అయితే వారు ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి చేయాలి కదా సార్. మరి ఇది ప్రోటోకాల్ వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అవహేళన చేసినట్టు పరిస్థితి ఇది. అంటే ప్రోటోకాల్ ప్రకారం అయితే వారు వెళ్ళారు చేశారనేటువంటిది మనము ఆ టైంలోనే అరెస్ట్ చేయాలి అట్లాంటిది జరిగినప్పుడు. మరి ఈ రోజున తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది సార్? అందులో సీసీ కెమెరాలు పగలగొట్టి వాటిని తాళాలు పగలగొట్టి తీసుకుపోవాల్సిన అవసరం ఎందుకుంది? కాబట్టి దీన్ని అయితే పోలీసు అరాచకం ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది 100% నడుస్తా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మధుసూదన్ గారు స్పందన తెలియజేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.